హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏబీపీ దేశం. తూర్పుగోదావరి జిల్లా పరిధిలోకి వచ్చే కడియపులంక నర్సరీలు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు సాధిస్తున్న పరిస్థితి ఉంది. దేశీయ మొక్కలతో పాటు విదేశాలకు చెందిన మొక్కలను కూడా ఇక్కడ అభివృద్ధి చేస్తూ తమదైన ప్రత్యేకతను దేశవ్యాప్తంగా చాటుకున్న ఈ కడియపులంక నర్సరీ రైతులు మరింత ముందుకు అడుగులు వేస్తున్నారు. అదేవిధంగా విదేశాలకు చెందిన మొక్కలను, అంటే అత్యంత అరుదైన మొక్కలను ఈ కడియపులంక నర్సరీకి తీసుకుని వచ్చి ఇక్కడ వాటిని కొంత అభివృద్ధి చేసి ఇంతవరకు కూడా తమ వ్యాపార సామ్రాజ్యాన్ని అయితే అంతర్జాతీయ స్థాయిలో డెవలప్ చేసుకున్న పరిస్థితి ఉంది. అయితే మరొక అడుగు ముందుకు వేసి స్పెయిన్ వంటి దేశాలకు చెందిన మొక్కలను సైతం, అంటే అరుదైన మొక్కలను కూడా ఈ కడియపులంక నర్సరీలకు షిప్పుల ద్వారా, కంటైనర్ల ద్వారా ఇక్కడికి రప్పించి వాటిని అంతర్జాతీయ స్థాయిలో కూడా విక్రయాలు జరిపిస్తూ కూడా ఇక్కడ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే విదేశాల నుంచి తెస్తున్న మొక్కలు అయితే అత్యంత ధర పలుకుతుండగా వాటిని చూసేందుకు స్థానికంగా ఉన్న ప్రజలైతే చాలా మక్కువ చూపిస్తున్నారు. అంతేకాకుండా ఇవి ఈ నర్సరీల్లో ప్రత్యేక ఆకర్షణగా అయితే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మనం కడియపులంకలోని శివాంజనేయ నర్సరీలో ఉన్నాం. ఇక్కడ ఈ నర్సరీ యాజమాన్యం విదేశాలకు చెందిన మొక్కలను తీసుకొచ్చి ఇక్కడ విక్రయాలు జరిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా ఈ నేపథ్యంలోనే, అంటే స్పెయిన్ దేశం నుంచి సిల్క్ ఫ్లోస్ ట్రీస్ అనేసి ఈ జాతికి చెందినటువంటి 3 మొక్కలను అయితే అక్కడి నుంచి ప్రత్యేకంగా, అంటే జలమార్గం ద్వారా చెన్నై నుంచి కంటైనర్ల ద్వారా ఇక్కడికి తీసుకొచ్చామని కూడా ఈ యాజమాన్యం చెప్తుంది. ప్రస్తుతం మనం శివాంజనేయ నర్సరీలో ఉన్నాము. ఒకసారి మనం ఇక్కడికి వచ్చి చూస్తే ఈ నర్సరీలో మనకు బ్యాక్గ్రౌండ్ కనిపించే ఈ మొక్కలే ఈ సిల్క్ ఫ్లోస్ ట్రీస్. ప్రస్తుతం మనతో ఈ శివాంజనేయ నర్సరీ యజమాని పోలరాజు ఉన్నారు. ఆయనతో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, ఈ మొక్కలను ఎక్కడి నుంచి రప్పించారు, అసలు ఇదేంటి వీటి నేపథ్యం? నమస్కారం అండి. ప్రపంచంలోనే అత్యధిక నర్సరీ హబ్గా పేరుగాంచిన ఈ కడియం ప్రాంతాల్లో పుట్టడం మా అదృష్టంగా భావిస్తున్నాం మేము. అలాగే ఈ కడియంలో నర్సరీ వ్యవస్థలో ఉండి మేము దేశ విదేశాల్లో ఉన్న మొక్కలన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ప్రేక్షకులకు అందజేయడంలో మేము ముఖ్య పాత్ర పోషిస్తున్నందుకు మాకు ఎంతో ఆనందంగా ఉందండి. ఇదే విషయాన్ని చెప్పుకోవడానికి ఈ మొక్కలను పెంచడం, బయట నుంచి దేశాల నుంచి తీసుకురావడం, ఇలా కస్టమర్లకు అందుబాటులో ఉంచడం ఎంతో మహాభాగ్యం అండి. ఇది ఇక్కడ పర్యావరణ పరిరక్షణలో మొక్కలు సంతరించుకున్న బాధ్యతని మనం గుర్తు చేసుకుంటే ఈ రోజునాడు కడియపులంకలో వేలాది రకాల మొక్కల్ని మనం ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందండి. అలాగే దాంట్లో భాగంగానే నేను బయట దేశాల్లో పెద్ద మొక్కలు కలెక్ట్ చేసే కార్యక్రమంలో ఈ సిరియోసా ఇన్నిగ్నేషన్ అనే మొక్కను నేను కలెక్ట్ చేయడం జరిగిందండి. ఇవి నాకు 3 మొక్కలు, ఇంచుమించుగా 120 నుంచి 135 సంవత్సరాల వయసు గల మొక్కలు నాకు 3 మొక్కలు నచ్చినాయండి. ఆ నచ్చిన మొక్కలు నేను బయట దేశాల్లో థాయిలాండ్, స్పెయిన్, చైనా నుంచి కూడా మేము ఇంపోర్ట్ చేసుకోవడం జరుగుతుందండి. ఆ దేశాల్లో దొరికిన మొక్కలను మేము ఈ 3 మొక్కల్ని తీసుకుని తెచ్చి ఇక్కడ పెట్టడం జరిగిందండి. ఈ మధ్య కాలంలోనే వచ్చినాయండి ఈ మొక్కలు. ఇవి పైన ఆకులు వచ్చి పువ్వులు కూడా పూస్తాయండి. పూసిన తర్వాత చూడడానికి ఆహ్లాదంగా కూడా ఉంటాయండి. ఇవి పెద్ద పెద్ద గార్డెన్లలోను, లేఅవుట్లలోను, రిసార్ట్స్ దగ్గర, పబ్లిక్ గార్డెన్స్లోనూ పెట్టడానికి అనువుగా ఉండే, ఎక్కువ విశాలమైన స్థలాల్లో పెట్టడానికి అనువుగా ఉండే మొక్కలండి. ఇది ఇక్కడ మన దగ్గర అంటే 120 నుంచి 130 సంవత్సరాల మొక్క అని చెప్తున్నాం, కానీ బయట దేశాల్లో ఇంకా ఎక్కువ వయసు గల మొక్కలు కూడా ఉంటాయండి. కాకపోతే అవి తేవడానికి వీలు అవదండి. కంటైనర్ పొడవు వెడల్పులను బట్టే మనం ఈ మొక్కల్ని సెలెక్ట్ చేసి తెచ్చుకోవడం జరుగుతుంది. అలాగే ఈ మొక్కల్ని మనం తెచ్చే విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం, ఇక్కడ సైంటిఫిక్గా దీనికి కావాల్సిన పోషణ ఏర్పాట్లు చేయడంలో మా స్టాఫ్ అందరూ బాగా తర్ఫీదు పొంది ఉన్నారు. కాబట్టి జాగ్రత్తగా దీన్ని నిలబెట్టి 10 మంది కృషి చేసి దీన్ని నిలబెట్టి చిగురు రప్పించే కార్యక్రమంలో కూడా పాల్గొంటున్నాం. దేశ విదేశాల్లో ఉన్న మొక్కలు మన ఇండియాలో కూడా ఉన్నాయని తెలియజేయడానికి, ఇండియా పేరు ప్రఖ్యాతులను కూడా ప్రపంచ దేశాల పక్కన నిలబెట్టడానికి మా వంతు కృషిగా నర్సరీ వ్యవస్థ అంతా పాటుపడే కార్యక్రమంలో హైదరాబాదు ఎక్స్పీరియాలో కూడా ఇలాంటి మొక్క పెట్టడం జరిగిందండి. అలా కొన్ని మొక్కలు అక్కడ కూడా కలెక్ట్ చేశారు. దాంతోపాటు మేము కూడా మాకు తోచిన మొక్కలను కొన్ని రకాలని మేము తెచ్చిపెట్టడం జరిగిందండి. ఇదంతా మన ఇండియా కీర్తిని కూడా ప్రపంచ దేశాల ముందు నిలబెట్టడం మాకు ఎంతో అదృష్టంగా మేము భావిస్తున్నాం అండి. బయట దేశాల నుంచి రావడానికి ఇంచుమించుగా 60 రోజులు ట్రాన్స్పోర్ట్లో ఉంటుందండి. ఇక్కడ మనకు రిలీజ్ అయ్యి సెక్యూరిటీ పర్మిషను ఇవన్నీ వచ్చి
కస్టమ్స్ డ్యూటీ ఇవన్నీ కట్టి బయటికి రావడానికి ఒక వారం పడుతుందండి. ఇంచుమించుగా 50 నుంచి 75 రోజుల మధ్యలో మొక్క మా దగ్గరికి వస్తుందండి. షిప్ ద్వారా మనకి క్వారంటైన్ స్టేషన్ చెన్నైలో ఉందండి, మనకి దగ్గరలో. మన ఇండియాలో 4 చోట్లే పోస్ట్ ఎంట్రీ క్వారంటైన్ సెంటర్లు ఉంటాయండి. అంటే ఈ మొక్క డిసీజ్ లేకుండా వచ్చిందా లేదా, అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయా, లేదంటే అక్కడ ఉన్న డిసీజులు ఏమన్నా మొక్క ద్వారా మన ఇండియాలో ప్రవేశిస్తున్నాయా అని చెక్ చేసి క్వారంటైన్ సెక్షన్ చెన్నైలో ఉందండి మనకి. అంచేత అక్కడ సర్టిఫై పొందిన తర్వాత మాత్రమే మనకి ఇక్కడ రిలీజ్ ఇస్తారండి. ఒకవేళ బై ఛాన్స్ ఏదన్నా తేడా ఉండి సెక్షన్లు బాగోకపోతే కనుక రిలీజ్ కూడా ఇవ్వరండి. మంచి కఠినమైన డిసీజులు రాకుండా కఠినంగా నిబంధనలు పాటించి దాన్ని తీసుకొచ్చిన తర్వాత మనకి ఈ మొక్కను రిలీజ్ చేస్తారండి. రిలీజ్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి 24 గంటల్లో 48 గంటల్లో కంటైనర్ మన దగ్గరకు వస్తుంది. మనం దింపుకున్న తర్వాత అదే కంటైనర్ మరలా వాపస్ వెళ్ళిపోద్దాం. ఇప్పటికే మొత్తం పైన కూడా కొట్టేసి అంటే మొత్తం చిగురించేలాగా పైన వదిలేశారు. అంటే దీనికి ఇక్కడికి వచ్చిన తర్వాత డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఏమైనా ఉంటాయా? కొన్ని విషయాల్లో మనం జాగ్రత్తగా చూడకపోతే డ్యామేజ్ అయ్యే అవకాశాలు కూడా లేకపోలేదండి. అంటే 100 మొక్కలు తెస్తే 100 మొక్కలు మనకి 100% సక్సెస్ అవుతాయనే ఆలోచన అయితే లేదు. కొన్ని ట్రాన్స్పోర్ట్ డ్యామేజ్లు, రూట్ డ్యామేజ్లు, ఫంగస్ డ్యామేజ్లు ఉంటాయండి. మరి షిప్లో కంటైనర్లో పట్టడానికి కొన్ని కొమ్మలు కట్ చేస్తే పంపుతారండి. మొత్తం కొమ్మలతో ఉంటే చెట్టు ఆకారంలో ఉంటే కంటైనర్లో లోపలికి దూరదు. తర్వాత ఎక్కువ ఆకులతో పంపితే దారిలో ఆ ఆకులు కుళ్ళి డిసీజ్ ఏర్పడి మళ్ళీ మనకి ఇక్కడ రిలీజ్ రాలే అనే పరిస్థితి వస్తుందండి. చెట్టు ట్రాన్స్పోర్ట్లో ఆకులు అక్కర్లేదండి, ఓన్లీ కాండం వస్తే మనకి ఇక్కడ మన క్లైమేట్ ప్రకారం మనకి ఇమ్యూడిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి రూట్స్ ఎక్కువ ఫామ్ అవుతాయండి, పైన చిగురులు కూడా ఫామ్ అవుతాయండి. థాయిలాండ్, స్పెయిన్, చైనా 3 దేశాల నుంచి మేము ఇంపోర్ట్ చేసుకుంటాం అండి అన్ని రకాల మొక్కలు. చాలా వ్యయ ప్రయాసాలకు సంబంధించిన ఖర్చుతో కూడుకున్న వ్యవహారం ఇది. మరి చాలా ఖర్చు అయి ఉంటుంది, ఇవన్నీ కూడా ముందే భరించాలి మీరు. మనం మొత్తం ప్రతి మొక్కకి ఖర్చు అక్కడ మొక్కను ఖరీదు చేసినప్పుడు అక్కడ పూర్తి పేమెంట్ ఇచ్చిన తర్వాత మాత్రమే దాని రిలీజ్ డాక్యుమెంట్ పంపుతారండి. పూర్తి కనీసం ఎంత తక్కువ అమౌంట్ ఇచ్చినా కానీ రిలీజ్ డాక్యుమెంట్ పంపరండి. పూర్తి పేమెంట్ అయిన తర్వాత రిలీజ్ డాక్యుమెంట్ చెన్నై వస్తుందండి. ఆ డాక్యుమెంట్ వచ్చిన తర్వాత ఇక్కడ కస్టమ్ డ్యూటీ కట్టి ఇక్కడ రిలీజ్ ఛానల్స్కి అన్నిటికి ఆ ప్రోగ్రామ్ అంతా పూర్తయిన తర్వాత ఫార్మాలిటీస్ అన్నీ పూర్తయిన తర్వాత మాత్రమే మనకు రిలీజ్ ఇస్తారండి. రిలీజ్ ఇచ్చిన తర్వాత తీసుకొచ్చి ఇక్కడ 45 డేస్ అబ్జర్వేషన్లో పెడతామండి. ఈ 45 డేస్లో సైంటిస్టులు 3 సార్లు వస్తారండి మా దగ్గరికి. 3 సార్లు వచ్చి దీని మీద చెకింగ్ చేస్తారండి. అంతా పర్ఫెక్ట్గానే ఉంది, ఏ డిసీజులు లేవని వాళ్ళు 45 రోజులకి సర్టిఫికేట్ ఇస్తారండి. ఆ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత మాత్రమే మనం సేల్ చేయాలండి. అంటే ఇప్పుడు ప్రధానంగా ఈ కడియపులంక నర్సరీ రైతులు దేశవ్యాప్తంగా కూడా ఆన్లైన్ పోర్టల్ ద్వారా చాలా వ్యాపార సామ్రాజ్యాన్ని చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ విదేశీ మొక్కలు కూడా రప్పించడంలో ఎక్కువ పోటీతత్వం కనిపిస్తుంది. ఏంటి సార్ ఈ కారణం, దేనికి ఏమనుకోవచ్చు? ఏం లేదండి, ఇంతవరకు ఇండియాలో ప్రతి చిన్న మొక్కలను పెంచి ఎవరైనా ఒక కస్టమర్ ఉన్నాడంటే ఒక కొబ్బరికాయను మొలిపించి నాటుకుని దాన్ని ఒక 5 సంవత్సరాల వయసు పెరిగిన తర్వాత కాయలు కాసే వరకు ఎదురు చూసేవారు. కానీ ఈరోజు అలా కాదు. నేను ఈరోజు అపార్ట్మెంట్లో కొనుక్కున్నాను, దాంట్లో కాయలతో చెట్టు కావాలంటే రెడీమేడ్ కాయలతో ఉన్న చెట్టు అక్కడ నాటేసేయడానికి ఆ చెట్టు అడుగుతున్నారు. కాబట్టి ఇక్కడ కూడా మేము రెడీమేడ్ చెట్లు తయారు చేయడం మొదలుపెట్టాము. దాంట్లో పరిగణనలో భాగంగానే ఇప్పుడు గతంలో ఇల్లు స్థలం కొనుక్కుని, ఇటుక కొనుక్కుని, ఇసుక కొనుక్కుని, సిమెంట్ కొనుక్కుని, ఐరన్ కొనుక్కుని, తాపి మేసన్ పెట్టుకుని ఇల్లు కట్టించుకునేవారు. ఇప్పుడు ఆ కల్చర్ అంతా పోయింది. రెడీమేడ్ నేను మామిడాకులు కట్టుకుని గృహ ప్రవేశం చేయాలి, అలాంటి ఇల్లు కావాలని కొనుక్కునే కల్చర్ జనంలో ఏర్పడిన దాని మీద అదే రకంగా గార్డెన్ కూడా రెడీమేడ్గా కాయలతో ఉన్న మొక్కలు కావాలి, లేదా పువ్వులతో ఉన్న మొక్కలు కావాలి, చెట్టు అయిపోయిన మొక్క కావాలి అని కస్టమర్లు అడుగుతున్నారు. కాబట్టి మేము కూడా దేశ విదేశాలు పరిగెట్టి మన దగ్గర తయారైన మొక్కలు ఉంటే ఓకే, లేని పక్షంలో బయట మొక్కలు తెచ్చి మేము ఇక్కడ పెట్టడం జరుగుతుందండి. దాదాపు ఎంత వయసు ఉంటుంది సార్ ఇది 120 సంవత్సరాల వయసు అండి. 120 1000 సంవత్సరాలు బతికే చెట్టు అండి. 1000 సంవత్సరాలు బతుకుద్ది చెట్టు అంటే అక్కడ మేము కూడా మాకు అంత నాలెడ్జ్ లేకపోయినా అక్కడ అడిగి తెలుసుకుంటాం. అక్కడ 1000 సంవత్సరాల వరకు కూడా బతుకుద్ది అని చెప్పారు. రిస్క్తో కూడుకున్న వ్యవహారం, ఖరీదైన వ్యవహారం. ధైర్యం చేసి తెచ్చామండి. ఇది ఇప్పుడు ఇంచుమించుగా 35 లక్షలు చెప్తున్నామండి మేము. 35 లక్షలు. మెయిన్ ఏంటంటే ఈ కస్టమర్ యొక్క అభిరుచికి అనుగుణంగా ఈ కడియపులంక నర్సరీలో రెడీమేడ్ మొక్కలను అయితే ప్రొవైడ్ చేస్తున్న పరిస్థితి ఉంది. అవునండి, కడియపులంక రెడీమేడ్ మాకు వచ్చి ఎవరు ఏ మొక్క అడుగుతుంటే ఆ మొక్కను మేము పెట్టవలసిన బాధ్యత మా మీద ఉంది. కాబట్టి మేము ఇదే వ్యాపారంలో ఉన్నాం కాబట్టి దీన్ని మా ఆదాయం అన్నీ దీని మీద ఆధారపడి బతుకుతున్నాం. కాబట్టి ఆ మొక్కలు ఎవరు ఏది కావాలంటే అది తయారు చేసుకుని మేము ఇక్కడ పెట్టి అమ్ముకోవాల్సిన బాధ్యత మా మీద ఉందండి. ఇది కడియపులంక అనే గ్రామం
చాలా మొక్కలకి మొదటి నుంచి కూడా కొన్ని వందల సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి రైతులు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అనేక రకాల మొక్కల్ని వాళ్ళే సేద్యం చేసి సీడ్లింగ్ చేసి నర్సరీ చేసి మొక్కల్ని పెంచి మొత్తం ఆల్ ఓవర్ వరల్డ్ అంతా కూడా సప్లై చేస్తున్నారు. ఇందులో ప్రపంచంలో ఎక్కడా చూడనటువంటి మొక్కలు కూడా మీ దగ్గర అద్భుతమైనటువంటి మొక్కలు ఉంటాయి వీళ్ళ దగ్గర. మోస్ట్ యూనిక్ యూరోపియన్ కంట్రీస్ నుంచి, ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి, యూరోపియన్ కంట్రీస్ నుంచి, అన్ని కంట్రీస్ నుంచి కూడా విదేశాల నుంచి వచ్చే మొక్కలు ఎక్కువ ఇప్పుడు కడియప్ప నర్సరీ లంక నర్సరీలు ఎక్కువ దర్శనమిస్తున్నాయి. దీని గురించి ఏం చెప్తారు? ఎందుకంటే ఈ సాయిల్ అటువంటిదండి, ఇక్కడ ఉన్నటువంటి రైతుల యొక్క అకుంఠితమైన దీక్ష అటువంటిది. ఈ కేవలం ఈ నర్సరీల మీద వాళ్ళకు ఉన్నటువంటి పట్టు, వాళ్ళకున్న అనుభవం ఈ ప్రపంచంలో ఏ రైతాంగం కూడా, ఈ భారతదేశంలో ఏ రైతాంగం కూడా ఈ నర్సరీల మీద ఇంత దృష్టి పెట్టి చేసినట్టు లేదు. అందువల్ల ప్రపంచవ్యాప్తంగా కడియపులంక, పుట్లంక, చిట్లంక ఇవన్నీ కూడా ఇక్కడ చాలా ప్రముఖమైనటువంటి ప్లేసెస్ అయ్యి భారతదేశం మొత్తం మీద ఇంత ప్రముఖమైనటువంటి స్థానం మీకు ఎక్కడే కనపడదు సూపర్ మొక్కలకు సంబంధించి. సో ఇట్ ఇస్ మోస్ట్ యూనిక్ అండ్ మోస్ట్ పెక్యులర్ అండ్ ఎక్కడ దొరకటువంటి వస్తువులు ఇక్కడ దొరకడం గొప్ప విశేషం. పర్యావరణానికి ఎటువంటి భంగం లేకుండా మంచి పువ్వు, మంచి పండు, మంచి కాయ, ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఇన్ని రకాలటువంటి చెట్లు చేమలు పెంచడం అనేటువంటిది ఇక్కడ కేవలం ఈ కడియపులంక యొక్క ప్రాధాన్యత, ప్రత్యేకత. దేశవ్యాప్తంగా కూడా ఆన్లైన్ ద్వారా తమ వ్యాపార సామ్రాజ్యాన్ని అయితే విస్తరించుకునే పరిస్థితి ఉంది. అయితే కస్టమర్స్ యొక్క అభిరుచికి అనుగుణంగా, అంటే ఇప్పుడు కస్టమర్ నేరుగా పండ్లు కాసే చెట్టు కావాలని కోరుకుంటున్నారు. అదేవిధంగా కూడా కొన్ని వందల సంవత్సరాలకు, అంటే కొన్ని ఏళ్ల సంవత్సరాలకు సంబంధించిన మొక్కలు కూడా మాకు రెడీమేడ్గా కావాలి అని వారు కోరుకున్న వారి అభిరుచులకు అనుగుణంగా మేము కూడా తమ వ్యాపారాన్ని అయితే డెవలప్ చేసుకునే పరిస్థితి అయితే ఉంటుంది. ఇందులో భాగంగానే దేశ విదేశాలకు సంబంధించిన మొక్కలను అయితే మేము రప్పించి ఇక్కడ విక్రయాలు జరుపుతున్నాం. ఇందులో కూడా కొంత రిస్క్ ఉంటుంది, అయితే కొంత అభిరుచి కూడా మాకు కారణంగా నిలుస్తుందని ఈ కడియపులంక నర్సరీ రైతులు అయితే చెప్తున్నారు. ఇది పరిస్థితి. ఏబీపీ దేశం నుంచి సుధీర్.